నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. జైరాబాద్ నిమ్స్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజురెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సతీష్, డ్రైవర్ దుర్గయ్యలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. భూ పరిహార ఫైలు కోసం ₹65,000 డిమాండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ₹15,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. డ్రైవర్ దుర్గయ్య మరో అభ్యర్థి పనికి ₹1,00,000 డిమాండ్ చేశాడు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు. అయితే ఈ మధ్య ఏ ఆఫీసులో అయినా ఏదైనా పని అవ్వాలంటే లంచం ఇవ్వకుంటే ఫైలు మాత్రం ముందుకు కదలడం లేదు. అయితే ప్రజలు మాత్రం చైతన్యం అయినారు. ఆఫీసర్లు లంచం అడిగితే లంచం ఇవ్వకుండా ధైర్యంగా ఏసీబీ అధికారులను కలిసి తమ గోడు వెల్లడిస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా ఈ మధ్య దూకుడు పెంచారు. ఎవరైనా బాధితుడు ఏసీబీ అధికారులతో విషయం చెప్పిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లంచం తీసుకుంటున్న అధికారులను పట్టుకుంటున్నారు, కేసు బుక్ చేస్తున్నారు. అయినా అధికారులలో మార్పు రావడం లేదు, ఏమాత్రం భయపడడం లేదు. అవినీతి అధికారులను ఇలాగే ఏసీబీ అధికారులు లంచం తీసుకున్న ఆఫీసర్లపై కేసు బుక్ చేస్తేనైనా మారుతారేమో అని ప్రజలు భావిస్తున్నారు.